ఆకలి లేని మనిషి ఉండడు. ప్రపంచంలోనే కాదు మన దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమందికి సమయానికి ఆహారం దొరికి కడుపు నిండితే మరికొందరు మాత్రం కాలి డొక్కతో రోడ్డు మీద ఆకలి చూపులు చూస్తారు. ఇలానే తినడానికి ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న ఓ యువకుడు చనిపోయిన పిల్లి మాంసం పీక్కు తిన్నాడు. 5 రోజుల పాటు ఆకలితో అలమటించిన ఆ యువకుడికి తినడానికి ఏమీ దొరకకపోవడంతో పిల్లి పచ్చి మాంసం తిన్నాడు. ఉత్తర కేరళ జిల్లా కుట్టిపురంలో రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణలో శనివారం సాయంత్రం కనిపించిన ఈ దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. పిల్లిని తిన్న యువకుడిని పట్టుకున్న పోలీసులు అతడిది అస్సాంలోని ధుబరి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. డిగ్రీ చదువుతున్న ఆ యువకుడు గత డిసెంబర్లో ఇంట్లో వారికి చెప్ప పెట్టకుండా రైలుకి కేరళకు వచ్చేశాడు. తన వద్ద ఉన్న కాస్త డబ్బులు అయిపోవడంతో 5 రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు. ఓ చనిపోయిన పిల్లి కనిపించింది. అప్పటికే ఆకలి 5 రోజులుగా కడుపు ఎండిపోయింది. ఆహారం సంపాదించడానికి ఇంకో దారి లేదని భావించిన ఆ యువకుడు పిల్లి మాంసాన్ని పీక్కు తిన్నాడు. ఈ దృశ్యాలు స్థానికులు కంటపడడంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు పిల్లి మాంసం తినడానికి గల కారణాలు తెలుసుకుని కాస్త నివ్వెరపోయారు. 5 రోజులుగా ఆహారం లేదని, తన వద్ద డబ్బులు లేవని అతడు చెప్పడంతో వెంటనే ఆహారం అందించారు. అనంతరం ఆ యువకుడిని చికిత్స కోసం ఆసుపత్రికి చేర్పించారు. యువకుడు ఇచ్చిన సమాచారంతో చెన్నైలోని అతడి సోదరుని పోలీసులు సంప్రదించారు. అయితే అతడు ఇంట్లో చెప్పకుండా కేరళకు ఎందుకు వచ్చాడనేది మాత్రం తెలియరాలేదు. కాలే కడుపు నింపుకోవడానికి మనిషి పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆకలి మనిషితో ఏమైనా చేపిస్తుంది అనే దానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక పక్క వేళ టన్నుల ఆహారం రోజు వృధా అవుతుంది. చెత్త కుండీల్లో వీధుల్లో ఆహారాన్ని పారేస్తారు. కానీ అదే ఆహారం లేక ఎంతో మంది నిరుపేదలు డొక్క మార్చుకుని ఉంటున్నారు. మనం పారేసిన ఆహారం ఒక పేదవాడికి అందిస్తే ఆ పేరు చెప్పుకొని మీరు కడుపు నిండా భోజనం చేస్తారు. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో పెట్టండి.